అట్లాగే ఈ కార్యక్రమంలో కామారెడ్డి అండ్ నిజామాబాద్ జిల్లా సరైన మెంబర్షిప్ ఇన్ఛార్జ్ మాజీ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు వీధిగౌడ్ గారికి, అట్లాగే సార్ రాష్ట్ర కమిటీ కేటీఆర్తో నియమించబడిన రాష్ట్ర కమిటీ సభ్యురాలు అట్లాగే టౌన్ మాజీ అధ్యక్షులు రవీందర్ యాదవ్ గారికి, అట్లాగే బోధన్ రూరల్ మాజీ అధ్యక్షులు సంజీవ్ గారికి, నవపేట్ మండల్ మాజీ అధ్యక్షులు పెంచలి మాజీ అధ్యక్షులు శ్రీరామ్ గారికి, సాలుగా మండల్ మాజీ అధ్యక్షులు మన నర్సన్ గారికి, చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు, కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా పాదాభివందనం తెలియజేస్తుంది. మైక్ మనకు చాలా అభినవ సంబంధం. ఉద్యమ నాయకులు గంటలైనా మాట్లాడుతారు. ఇప్పుడు మనం చూసాం, ఏ మండల్ మాజీ అధ్యక్షుడికి ఇచ్చిన ఐకాసులు, అట్లాగే స్టేట్ సర్కార్కి సభ్యురాలు సుమిత్రాలు ఇంకో గంట ఏం మాట్లాడు. కానీ సమయం లేదు, ఒక 5-10 నిమిషాలు ఇస్తాం. ఏదైతే నిన్న మన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా, బిలిటెడ్ జన్మదిన సందర్భంగా మరి మన నిజామాబాద్ జిల్లాలో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా సాదా సీదాగా, అంటే ఇప్పుడే చెప్పారు కేటీఆర్ గారు ఏంటంటే ఈ ఇప్పుడున్న రాష్ట్రం సంక్షోభంలో ఉన్నది, రాజరిక పాలన ఉన్నది, ప్రజాపాలన ఉన్నది, రాజరిక పాలన ఉంది కాబట్టి సేవా దృక్పథంతో సాదా సీదా నా జన్మదినం చేయమని చెప్తే నిజామాబాద్ జిల్లాలో మరి వీజిగోడు గారి ఆధ్వర్యం మేము కూడా ఉన్నాం. మరి జిల్లా పార్టీ ఆఫీసులో యూత్ రక్తదానం శిబిరం కానీ, మంద పంపిణీ హాస్పిటల్ కానీ, చెట్ల ముక్కల నాటకాలు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు ఈ సరుకు ప్రోగ్రామ్ కి కేటీఆర్ గారే ముఖ్య నాయకులు. ఎందుకంటే ఎవరికి తెలియదు, ఏ పార్టీ లేదు, కేటీఆర్ గారు వెళ్ళి ఈసీకి రిప్రజెంటేషన్ చేసిన ఫస్ట్ పర్సన్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసీకి రిప్రజెంటేషన్ చేసి మరి ఖచ్చితంగా మరి ఓటర్ నమోదు కావాలంటే ఖచ్చితంగా సిఎల్ఓకు పార్టీ పరంగా బిఎల్ఏలు ఉండాలా, ప్రతి ఒక్కరు నమోదు చేస్తారనే ఉద్దేశంతో చెప్పిన వ్యక్తి మన కేటీఆర్ గారు. అందుకే మరి గవర్నమెంట్ సిఇసి కూడా మరి ఈ బిఎల్ఏను అధికారికంగా అపాయింట్ చేసి మనకు 24th వరకు ఉంటే 3rd వరకు ఎక్స్టెన్షన్ ఇప్పించిన ఘనత మన కేటీఆర్ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఏదో ఎక్స్టెన్షన్ వచ్చింది, ఇంకా 3 వరకు ఉంటుంది, మనం 3 వరకు చేసుకోవచ్చు అనేది మీరు ఊహాగానాలు ఉండకండి. ఎందుకంటే నేను చూశాను, ఇక క్లియర్గా మన 2 జిల్లాల ఇన్ఛార్జ్ వీజిగౌడ్ గారు క్లియర్ చెప్తారు. నేను అబ్స్ట్రాక్ట్ వాళ్ళందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నేను మా సొంత గ్రామం, మనం కూడా ఆలోచన ఉండాలి, వెంకటాపూర్ గ్రామం 15 రోజుల కిందనే 100% చేయించినాం ఈ ఓటర్. కాబట్టి అందరూ ఈ సమన్వయ కమిటీ సభ్యులు, మండల్ సమన్వయ కమిటీ, టౌన్ సమన్వయ కమిటీ అందరూ ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్తూ, ఇక చాలా విషయాలనే మనం మాట్లాడాలంటే 246 బూతులు ఉన్నాయి మన కాన్స్టిట్యూన్సీ. ఒక్క 8 బూతులు రావాలి. ఆ 8 బూతులు కూడా ఇవాళ రేపట్లో వచ్చేస్తాయి. నలుగురు చేసినాం, ముస్లిం బాబాలు గారు చేసినాం. మన ముస్లిం ఏరియా ఉంది, ఎవరైతే అక్కడ మనోళ్ళు ఉన్నారో, యాక్టివ్ ఉన్నారో, ఓడిపోయిన కౌన్సిలర్లు ఉన్నారా, ఇంకోళ్ళు ఉన్నారా, బట్టి ఆ బూత్ కింద పిలిస్తే 100% అయిపోతుంది.
మీకు తెలుసు గతంలో నవపేట మండలం ఒకటి ఇదే జరిగింది. మన నరసింహరావు గారు ఉన్నారు. పోతవేల్లో కవిత విలేజ్ మరి అక్కడ లేదంటే కొందరు మా వాళ్ళని బట్టి అబ్బన గాంధీ నరసింహరావు ఆధ్వర్యంలో అదాన్ రమేష్ రాంపూర్ వెళ్ళి బూత్ మేము ఇంటింటికి తిరిగినాం. ఒక్కొక్క ఓటు ప్రాముఖ్యత చెప్పినాం. ఒక టీం వెళ్తే బాగుంటుందని మీరు కూడా ఈ రోజుల్లో అది కూడా ఉపయోగించుకోండి. మీ మండలంలో మీ గ్రామాల్లో ఏ బూతులు ఉన్నా స్వయం వెళ్ళి మరి 100% అయిందా మాకు అని చెప్పేసి మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా 100% అవుతుంది. ఎందుకంటే నేను కూడా వీటిగోడు గారు కానీ నేను కానీ మీకు ఎనీ టైం రాత్రి కానీ పగలు కానీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా మేము ఆన్సరే సమాధానం కూడా ఇస్తాం. కొద్దిగా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మేము ఈ రోజే కాదు గత టీడీపీ ప్రభుత్వం నుంచి కూడా మేము పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నాం. జిల్లాలు మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి మొదటి నుంచి 2001 నుంచి ఉద్యమంలో అడుగు వేసి మొత్తం తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలు ఎక్కడ ఇన్ఛార్జ్ చేసినా వెళ్ళాం. అటువంటి పురవృద్ధులను మా వయసు కన్నా కొద్ది ఇంపార్టెన్స్ ఇచ్చి మరి వాళ్ళే ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు. మేము కూడా తిరుగుతామని మీరు ముందుకు రావాలని చెప్తూ ఇంకోటి ఏంటంటే పార్టీలో ఇదే క్రమశిక్షణ అరే వీధిగోడు మాజీలోనే విఠలరావు అరే 2001 నుంచి ఇప్పటి వరకు బోధన ప్రతిసారి ఇన్ఛార్జ్ ఉన్నాడు విఠలరావు అయినట్టుగా వీళ్ళని కూడా కేసీఆర్ గారికి ఇన్ఛార్జీ చేసింది మేము కాదు, మేము వ్యక్తిగతం కాదు. కేసీఆర్ గౌరవించండి, కేసీఆర్ గారికి రెస్పెక్ట్ ఇవ్వండి. కేసీఆర్ గారు ఇన్ఛార్జ్ చేసిన నేను చూసాను గతంలో ఆదిలాబాద్ చేసేది గౌరవిస్తాం. ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పి సోదరులకి సందర్భంగా వేడుకుంటూ మరి ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గురించి చెప్పనవసరం లేదు. రేవంత్ రెడ్డి ఒక్క వర్గంకే కాదు, అది ప్రజాపాలన పెట్టింది, రాజకీయ పాలన చేస్తా ఉన్నాడు. ఏ వర్గంకు న్యాయం లేదు. అటు రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, జర్నలిస్టులు కానీ ప్రతి ఒక్కరు రోడ్డెక్కుతా ఉన్నారు. నేను చూసాను మొన్న సరూర్ నగర్ యువత ప్రోగ్రాంకి వెళ్తే సుమిత్రానంద మేము కలిసి చాలా యువత ఎంత రిక్రోషన్ ఉంది, ఎంత కోపం ఉన్నారు. నిన్న జరిగింది హైదరాబాద్ దగ్గర మరి ఎంత ఆవేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఉన్నారు, మనకు అనుకూలంగా ఉన్నారు. మనం దాన్ని ఎంకరేజ్ చేసుకోవాలి. దాన్ని మనం ఆర్గనైజ్ చేసుకొని ఆ అనుకూలంలో మనం ఎంకరేజ్ చేసుకుంటేనే మనం ముందుంటామని చెప్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక సోల్జర్, ఒక్కొక్కరు ఒక కేసీఆర్, ఒక్కొక్కరు ఒక కేటీఆర్. కాబట్టి మీరు మొదటి నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఇంకా ఒక 100 మంది ఉంటాయి. కాబట్టి మీరంతా వీర సైనికులు ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఇక షకీల్ భాయ్ గురించి చాలా చెప్పనవసరం లేదు. ప్రతి దాంట్లో ఆయన వ్యక్తిగతంగా ఈ గవర్నమెంట్ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది. మరి ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయేది ఖచ్చితంగా మరి అందరూ షకీల్ భాయ్ అందరికి తెల్ల చొక్కాలకు నిర్వహిస్తారు. ఎప్పుడు ఇచ్చాడు షకీల్ భాయ్ ఖచ్చితంగా ఉన్నారు. షకీల్ భాయ్ ఇంకా ఆయేషా ఉంటుంది. నేను చెప్పాను గతంలో కూడా బోధనకు అన్ని కాన్స్టిట్యూన్సీలతో ఒక్క ఎమ్మెల్యే అంటే బోధన కాన్స్టిట్యూన్సీ ఆయేషా నేను చూశాను. పార్లమెంట్ ఎలక్షన్ కూడా నాకు తిరిగి ఆయేషా ప్రతి దాంట్లో. కాబట్టి ఏం ఇది లేదు. ఖచ్చితంగా 100% ఒక బోధన కాదు, స్టేట్ లెవెల్ మ్యాక్సిమం 90% ఎమ్మెల్యేస్ మనం గెలుస్తాం. దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవాలని సందర్భంగా తెలియదు. మరి గతంలో మనం చూసాం 3,000 ఎంత ఒక 1% ఉండాలి. 3,000 ఓట్లు అది కూడా ఎట్లా పోయింది, ఎట్లా ఓడిపోయింది. కాంగ్రెస్ అండ్ బీజేపీ కుమ్ముక్కై గొడవకి 3,000 ఓట్లంటే ఒక విలేజ్ పార్టీగా. కాబట్టి ఖచ్చితంగా
మీరంతా వీర సైనికులు ఉన్నారు, 100% గెలిపిస్తారు. నేను కూడా ఏదున్నా మరి ఈ సర్పంచ్ కానీ భవిష్యత్తులో మెంబర్షిప్ కానీ కమిటీ వేయడం, ఇప్పుడు అన్ని కమిటీలు రద్దయినాయి స్టేట్ లెవెల్, ఓన్లీ స్టేట్ కమిటీ ఉంది, స్టేట్ కమిటీ ఒక్కటే ఉంది. కాబట్టి మెంబర్షిప్ లో ఇప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా గతంలో 60 లక్షల మెంబర్షిప్ చేయిస్తే ఇప్పుడు ఖచ్చితంగా 80 లక్షల మెంబర్షిప్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. అందులో బోధనలో కూడా మనం చూసాం, సెకండ్ టైం ఇప్పుడు ముఖ్య కార్యకర్తలు ఆ రోజు షకిల్ పై లేడు, ఐఎస్ఎల్ లేదు, ఈరోజు నేను కాకితో కాబట్టి చేస్తాను కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఈరోజు సెకండ్ టైం మీటింగ్ మంచి కాన్సెన్స్ కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు మెంబర్షిప్ లో ముందుండాలి. సభలో స్పెషల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ మీతో కూడా మనము ఏదైతే కేటీఆర్ గారు ముందున్నారో మనమందరం ఒక కేటీఆర్ గా ఆలోచించి ముందుండాలని సందర్భాన్ని తెలియజేస్తూ చాలా కాలాతీతమైంది. నేను అందరికీ సూపర్దిద్దుతున్నాయి కాబట్టి మనం వర్క్ చేసుకుంటాం కదా, మాట్లాడదు కాబట్టి సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ మరి ఆయేషా మేడం గారికి, మన విజయగౌడ్ గారికి, సుమిత్రానంద్ గారికి, మాజీ అధ్యక్షులు, మా ఇప్పుడు కొత్త ఎన్నికైన సర్పంచులు, సిద్ధిరెడ్డి ముఖ్య నాయకులు అందరికీ ప్రెసిడెంట్ మీడియా సోదరులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై